ఎన్విరాన్మెంట్ అనే ఒక సబ్జెక్ట్లోని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక సబ్జెక్ట్లోని, జియోగ్రఫీ అనే సబ్జెక్ట్లోని, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ 4 సబ్జెక్ట్స్లో కరెంట్ ఈవెంట్స్లో ఉన్నవి ఎక్కువ అడుగుతున్నాడు. ఓకే, ఎన్విరాన్మెంట్లో కోర్ తీసేయగా వాట్ ఎవర్ ఈజ్ ఇన్ న్యూస్. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్న డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో, యుక్రెయిన్ రష్యా యుద్ధం అయితే కానివ్వండి, ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న యుద్ధం కానీ, ఇంకెక్కడైనా జరుగుతున్న ఇష్యూస్ ఏదైనా సరే దాని మీద ఒక జాగ్రఫీ క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే ఆ వారింగ్ గ్రూప్స్ ఏంటో అడగచ్చు. ఇలా ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉందో, ఎందుకంటే చాలా వ్యాస్ట్ ఉంటుంది కరెంట్ అఫైర్స్, ఒక 365 డేస్లో చాలా జరుగుతాయి. వీటిలో ఎగ్జామ్కి ఏది వస్తుంది అన్నది ఏంటంటే, ఐ మీన్ దెర్ ఇస్ సో మచ్ సిలబస్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఏదైతే బాయిల్ అవుతుందో వాటి రిలేటెడ్ వస్తాయి మ్యామ్. ప్రిలిమ్స్ వరకు వస్తాయి మ్యామ్. ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి, వ్యాస్ట్ నెంబర్ బుక్స్ చదవకుండా పాలిటిక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంది. లక్ష్మీకాంత్ని ఒకసారి క్షుణ్ణంగా చదివి దానిలో పర్టికులర్లీ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిస్, ఓకే, మళ్ళీ ఫండమెంటల్ డ్యూటీస్, అలా కొన్ని చాప్టర్స్, పార్లమెంట్ అని కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, అవి కొంచెం క్షుణ్ణంగా చదువుకొని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీకి జస్ట్ 2 ఎన్సీఆర్టీ బుక్స్, 11th and 12th ఎన్సీఆర్టీ బుక్స్, అది క్షుణ్ణంగా చదువుకొని వెళ్తే జోగ్రఫీ అయిపోతుంది. ఎకనామిక్స్ సంజీవ్ వర్మ అనే ఒక బుక్ ఉంది. సంజీవ్ వర్మ ఇట్స్ వెరీ థిన్ బుక్, చాలా క్రిస్ప్గా క్లియర్గా కాన్సెప్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదొకటి చదువుకుంటే సరిపోదు. సిమిలర్లీ ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్ అని ఒక బుక్ ఉంది. సో ఇవి 4 చదువుకొని, అండ్ అగైన్ హిస్టరీలో ఎన్సీఆర్టీ బుక్ చదువుకుంటే సరిపోతుంది. లేకపోతే స్పెక్ట్రమ్ అనే ఒక బుక్ ఉంది, మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అనే బుక్ ఉంది. అది కాకుండా ఏన్షియంట్ మిడివల్ కూడా ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ మిడివల్లో ముఘల్ ఎరా మీద కొంచెం క్వశ్చన్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ అగైన్ రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది కాబట్టి అబౌట్ మరాఠాస్ గురించి కూడా కొంచెం అడగొచ్చు, బికాజ్ ఇట్స్ ఇన్ న్యూస్. ఓకే, చావా అనే ఒక సినిమా వచ్చింది ఈ మధ్య. ఓకే, థింగ్స్ లైక్ దిస్. సో ఇలాంటివన్నీ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. సో ఈ మేజర్ బుక్స్ మనం కోర్కి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, అండ్ మిగిలిన టైంలో కరెంట్ అఫైర్స్. ఓకే, మేజర్ కరెంట్ అఫైర్స్ ఇన్ ద లాస్ట్ 1 year ఒక్కసారి డైజెస్ట్ చాలా ఉన్నాయి, చాలా అకాడమీస్ డైజెస్ట్ రిలీజ్ చేస్తాయి, అవన్నీ ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జోగ్రఫీ, టు నెన్ ఎక్స్టెంట్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాప్ సమ్మిట్ జరుగుతున్నాయి, కాప్ సమ్మిట్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ జోగ్రఫీలో ఏంటంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ చాలా జరుగుతున్నాయి వరల్డ్ ఓవర్. మనం మాట్లాడుకున్న ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ అయితే, రష్యా యుక్రెయిన్ కానీ, ఇప్పుడు మనకు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ కానీ, వీటి మీద జోగ్రఫీ క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, ఈ స్ట్రైట్ ఎక్కడ ఉంది, దాని చుట్టుపక్కల ఈ సముద్రం ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. మెయిన్స్ అయితే సెపరేట్ చేయకూడదు, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. బట్ మెయిన్స్కి ఎవ్రీడే సమ్ ఆఫ్ ద క్వశ్చన్ రాయాలి వీళ్ళు. ఓకే, తర్వాత ఈ ఆప్షనల్ ఏదైతే ఉందో ఆ కోచింగ్ ఇదంతా కూడా మస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ అయిపోవాలి. ఆఫ్టర్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మోడ్లో ఉండాలి. ఓకే, అప్పుడు చదువుతామనే ఆలోచన ఉండకూడదు. ఇలా ప్రిలిమ్స్ అవ్వంగానే మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ నోట్స్ ఇంకా అప్డేట్ చేసుకొని, ఇంకా బాగా రివిజన్ చేసుకొని రెడీగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ప్రిలిమ్స్ని మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఆ రెండే కాబట్టి, ఈ రెండు అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ కాబట్టి దాని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది మనకి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని 2025 ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్ డూస్ అండ్ డోంట్స్ అయితే మ్యామ్, ఫర్ ద హోల్ ప్రిపరేషన్ నేనైతే మీకు చెప్పాను కూడా ముందే, ప్రిలిమ్స్ని మెయిన్స్ మేము సెపరేట్ చేయం. ఓకే, ఫర్ అన్ ఆస్పిరెంట్, ఓకే, వెరీ సీరియస్ ఆస్పిరెంట్, యూ నీడ్ టు హ్యావ్ పర్సనల్ నోట్స్. ఓకే, సబ్జెక్ట్ ఒక నోట్స్ ఉండాలి, ఎడిటివ్ నోట్స్. ఏదైనా మీరు చదువుతుంటే చదువుగా యాడ్ చేస్తూ ఉండాలి ఆ నోట్స్కి. సో 1 నోట్ మేకింగ్, 2 తను చెప్పినట్టు ప్రాక్టీస్, లాట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ. ప్రిలిమ్స్ అయితే లాట్స్ ఆఫ్ ఎంసీక్యూ టెస్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఎక్కడ తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అవుతుంది, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సిమిలర్లీ సైమల్టేనియస్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, డైలీ ఆన్సర్ రైటింగ్ చేయాలి, వీక్లీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఎస్సే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా టోటల్గా సెపరేట్ చేయకుండా ఒక హాబీ పర్సూ చేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మంచి స్కూలింగ్ ఉండదు, మంచి ఎడ్యుకేషన్ ఉండదు, సో అందరూ అంత బాగా మాట్లాడలేరు. ఇవన్నీ కూడా ఈ 1.5 yearలో ప్యారలల్గా మనం డెవలప్ చేసుకోవాలి. టాకింగ్ బిఫోర్ ఇన్ మిర్రర్ కానీ, వొకాబులరీ బిల్డ్ చేసుకోవడం కానీ, ఒక మంచి హాబీ ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కానీ, రీడింగ్ కానీ, ఏదైనా సరే. సో ఓవరాల్ ఇది జర్నీ ఎలా ఉండాలి మ్యామ్. ఇప్పుడు ఎవరైతే రాస్తూ ఉన్నారో ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని అయితే చెప్పారు, మరి మా అకాడమీ సీక్రెట్స్ చెప్పకూడదంటే నేను మాట్లాడను, కానీ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది. ఓకే, సో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్ విచ్ ఆర్ హెవీగా, వాటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, ఓకే, హిస్టరీలో అగైన్ మోడర్న్ ఇండియా,
ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కోర్లో అడిగే క్వశ్చన్స్ అని ఎక్కువ రావచ్చు. ఓకే, కోర్ కాన్సెప్ట్స్ అన్ని చదివేస్తే దెన్ దే కెన్ వెరీ వెల్ ఇది. తర్వాత కరెంట్ అఫైర్స్, అగైన్ కమింగ్ టు కరెంట్ అఫైర్స్, నేను చెప్పిన 4 సబ్జెక్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతకుముందు 0 క్వశ్చన్స్ అడిగేవారు, ఈ మధ్య పెంచేశాడు, ఆల్మోస్ట్ 12 క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రిలిమ్స్లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్, జోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాట్ ఎవర్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద పాస్ట్ 1.5 year వాటి నుంచి అడుగుతున్నాడు. సో అది ఒక కంపాస్లో వాడుకొని కరెంట్ అఫైర్స్ వాటిని ఒక్కటే టార్గెట్ చేస్తే దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ దోస్, ఐ మీన్ క్వశ్చన్స్ ఫ్రమ్ దోస్ ఏరియాస్ ఆల్సో. రైట్. అంటే మీరేం టీచ్ చేస్తున్నారండి ప్రెసెంట్? ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. అండ్ సిన్స్ యూఆర్ జర్నలిస్ట్, అంటే ప్రిపరేషన్ చేసే వాళ్ళు అన్నీ తెలుస్తాయి. మై అదర్ స్ట్రెంగ్స్ ఆర్ జోగ్రఫీ. ఓకే, నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా టీచ్ చేస్తాను. బట్ కోర్ ఐఎమ్ యాజ్ ఆఫ్ నో టీచింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అలాగే నోట్స్ ప్రిపరేషన్లో చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. అంటే హెడ్లైన్స్ పెట్టాలా వద్దా, అండర్లైన్ చేయాలా వద్దా, లేదంటే డయాగ్రామ్స్ వేయాలా, వేసిన తర్వాత కూడా మళ్ళీ మార్క్ చేయాలా, ఇన్ని రకాలుగా ఉంటుంది. యాక్చువల్లీ తను ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆవిడ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కరెక్ట్ చేసి ఉంటారు కదా, ఎలా రాశారు, లేదా ఎలా రాస్తే ఇప్పుడు మనం యూనిక్నెస్ని మనం చూపించుకోగలుగుతాం అంటే ఏం చెప్తారు? అవును, మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ బిగినర్ స్టేజెస్లో మమ్మల్ని అడుగుతారు. సార్ నోట్స్ చాలా బల్కీ అయిపోతుంది, చదివింది ఆల్మోస్ట్ మొత్తం రాసేస్తున్నాను, కరెక్టే అంటారా, లేకపోతే ఏదైనా షార్ట్ కట్స్లో రాయాలా, ఎలా రాయాలి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇన్ఫాక్ట్ ఇట్స్ ఏ రైట్ క్వశ్చన్, అందరికీ ఉండే డౌట్. మనం ఏంటంటే ఇనీషియలీ షార్ట్ చేయాలి, లాంగ్ చేయాలి అనే ఇది పెట్టుకోకూడదు. ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్ యూఆర్ ఇట్స్ ఇంపార్టెంట్, రైట్ అవే జస్ట్ రాస్తూ ఉండాలి. కాకపోతే ఈ నోట్స్ అనేది షీట్స్లో రాయాలి. ఓకే, ఐదర్ షీట్స్ ఆర్ సమ్ వర్డ్ డాక్యుమెంట్ అదేమైనా మెయింటైన్ చేస్తే, ఎందుకంటే ఒక బుక్లో రాసామనుకోండి కొత్తగా యాడ్ చేయలేం. ఓకే, ఎడిటివ్ నోట్స్ అంటాం మేము. ఎడిటివ్ నోట్స్ అని ఎందుకంటే అంటే ఏదైనా అదే కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్య గవర్నర్కి ఎగ్నెస్ట్గా ఏదో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది అనుకోండి, మీరు రాసుకున్న గవర్నర్ నోట్స్ వెనకాల కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ రైట్ ఇన్ షీట్స్, ఆ షీట్స్ అని మీరు తర్వాత బైండ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. సో ఫస్ట్ రైట్ నోట్స్ ఇన్ షీట్స్, డోంట్ వరీ అబౌట్ ద వాల్యూమినస్ నేచర్, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందని మనం ఇచ్చేయగలదు. ఎందుకంటే ఓవర్ టైం మీరు రివైజ్ చేసే కొద్దీ ఆ నోట్స్ థిన్నర్ అవుతుంది. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఇది అన్ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది నేను లైక్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్సెట్స్ ఇన్ ద వెస్ట్, అలా కొన్ని గుర్తుండిపోతాయి. అవి మీరు మీ నోట్స్ నుంచి సెపరేట్ చేస్తుంటారు. అలా ఓవర్ టైం మీ నోట్స్ థిన్ అవుతూ ఉంటుంది. అండ్ బిఫోర్ ఎగ్జామ్ ఆల్ యువర్ నోట్స్ విల్ కమ్ డౌన్ టు 4 or 5 షీట్స్. ఓకే, ఒక GS1కో GS2కో GS3 ఏదైనా సరే 4 or 5 or max 10 షీట్స్లో మీకు టోటల్ జిస్ట్ వచ్చేస్తుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ నోట్స్ అయితే ఇనీషియల్లీ దే హ్యావ్ టు టేక్ ద సిలబస్ లైన్స్. ఓకే, సిలబస్ లైన్స్ తీసుకొని ఒక సిలబస్ లైన్కి ఒక సెట్ ఆఫ్ నోట్స్, ఒక సిలబస్ లైన్స్ ఒక సెట్ ఆఫ్ నోట్స్ అలా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అని ఉంటుంది సిలబస్ లైన్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అంటే ఇండియాలో 7 నైబర్స్, టెరిటోరియల్ నైబర్స్, 2 మ్యారిటైమ్ నైబర్స్ ఉంటారు. సో ఈచ్ నైబర్కి ఒక చిన్న నోట్స్. ఇండియా పాకిస్తాన్, ఓకే, ఇండియా పాకిస్తాన్ ఎకనామిక్ రిలేషన్స్, ఇండియా పాకిస్తాన్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్, అలా సెపరేట్గా పెట్టుకొని ఏ కొత్త వచ్చినా అక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇలా నోట్స్ డెవలప్ అవ్వాలి. సిమిలర్ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. ఏదైనా సరే సిలబస్ లైన్లో ఒక షీట్ పెట్టుకుంటూ వెళ్తే బెటర్. జనరల్గా యూపీఎస్సీకి వచ్చేది వాళ్ళ ఇంట్లో ఎవరైనా సివిల్ సర్వెంట్ ఉంటే వీళ్ళు కొంత ఇన్స్పైర్ అయ్యి రావడం నెంబర్ 1, లేదా వాళ్ళ ఒక బర్నింగ్ డిజైర్ ఉంటుంది ఏంటంటే నేను ఏదైనా సాధించాలి అల్టిమేట్గా అనేవాళ్ళు కొంతమంది వస్తారు. కానీ ఆల్రెడీ ప్రశాంతమైన జీవితం అంటే దేనికోసం వెతుక్కోక్కర్లేదు. వాళ్ళు ఫీజులు కట్టలేని కండిషన్స్ ఉండవు, లేదంటే బాగా బిలో పావర్టీలో ఉండే కండిషన్స్ ఉండవు, అన్నీ కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లో యూపీఎస్సీకి రావడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే వాళ్ళకి అంత బర్నింగ్ డిజైర్ లేకపోతే అనేది. సో మీ సిచ్యువేషన్ నిజంగా ఏం అవసరం ఉండింది యూపీఎస్సీ వైపు రావడానికి అంటే ఏం చెప్తారు? అడుగుంటారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎందుకు వై యూపీఎస్సీ అని? ఇంటర్వ్యూలో అడగలేదు మ్యామ్ ఈ క్వశ్చన్ అయితే, బట్ బయట మార్క్స్ లో వీటిలో అడిగారు మ్యామ్. సో మీ జెన్యూన్ రీజన్ అంటే ఏం చెప్తారు? నా జెన్యూన్ రీజన్ అయితే ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ నేను ముందరే డిసైడెడ్ మ్యామ్, లైక్ ఎంబీబీఎస్ చేశాక నేను వెళ్ళాలి అన్నట్టు. ఎందుకు వై యూపీఎస్సీ నేను అడుగుతున్నాను. వై యూపీఎస్సీ అంటే లైక్ యూపీఎస్సీలో మనం చాలా ఫీల్డ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కానీ వర్క్ చేయడానికి ఉంటుంది మ్యామ్. అండ్ ఇంకొకటి మనం ఏదైనా చిన్న మైన్యూట్ చేంజ్ అయినా సొసైటీలో చిన్నది తీసుకురావాలి అనే యూపీఎస్సీలో ఏ సర్వీసెస్లో జాయిన్ అయినా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో లైక్ నాకు ఆ చేంజ్ చిన్నప్పటి నుంచి చాలా మంది ఐఏఎస్ని ఐపీఎస్ని చూసినప్పుడు నేను ఇదే అవ్వాలి అని చాలా స్ట్రాంగ్ గా అనుకునేదాన్ని అనమాట. సిన్స్ మై 4 years ఆ ఏజ్ నుంచి. సో అదేమో. సో నైస్. ఈ సందర్భంగా మీరు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది ఎవరికైనా ఉందా?
ఫస్ట్ మా పేరెంట్స్కి మ్యామ్ ఆబ్వియస్గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ నుంచి. అండ్ నెక్స్ట్ లైక్ మెంటోర్స్ మ్యామ్, రైట్ మెంటోర్స్ వల్ల నాకు ఇంతవరకు వచ్చానమాట. లేకపోతే అసలు నేను అంటే ఐఎమ్ నాట్ సార్ చెప్పినట్టు నేనేం సూపర్ ఇంటెలిజెంట్ కాదు కానీ బట్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ మ్యామ్. స్మార్ట్ వర్క్ నాకు అంత రాదనమాట. సో వీళ్ళు నాకు అక్కడ హెల్ప్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ ఫ్రెండ్స్ మ్యామ్, నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆర్ నాకు ప్రిపరేషన్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు మ్యామ్. ఈవెన్ ఏదైనా కావాలి అన్న ఏదైనా అవసరం అన్నా సరే నేను చదువుకుంటే వాళ్ళే తీసుకొచ్చి నాకు పెట్టేవాళ్ళు అనమాట సిన్స్ దిస్ లాస్ట్ 3 years. సో వీళ్ళు 3 పీపుల్కి మాత్రం నేను గ్రేట్ఫుల్గా ఉంటాను. ఇక్కడ చాలా అకాడమీస్లో వాళ్ళు ఫీజెస్ తీసుకున్న సర్వీస్ సరిగా ఉండడం లేదు, పట్టించుకోవట్లేదు అనేది ఎక్కువ వింటూ ఉంటాను. సో పర్సనలీ వాట్ యూ ఫెల్ట్ అంటే ఏం చెప్తారు అబౌట్ యువర్ అకాడమీ? జెన్యున్లీ స్పీకింగ్ మ్యామ్, సార్ వాళ్ళు మాకు ఫస్ట్ ఇయర్లోనే ఫీజు తీసుకున్నారు. తర్వాత 3 years మమ్మల్ని ఫ్రీగానే మెంటోర్ చేశారు. ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే జస్ట్ దట్ PCM కోర్సుకి మాత్రమే తీసుకున్నారు. మిగిలిందంతా మాకు ఫ్రీ మెంటరింగ్ అని అనమాట. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే మేము ఏదో వేరే అకాడమీ, నేను డిఫరెంట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసాను మ్యామ్, లైక్ ఫారంలోని CSBలో వీటిల్లో. బట్ అవన్నీ పేపర్స్ కూడా మేము సార్ వాళ్ళకి పంపించేవాళ్ళం, వాళ్ళు అవి కూడా కరెక్ట్ చేసేవాళ్ళు. ఇజ్ ఇట్? అవును. అంటే మీకేం ఇగో లేదా సార్? వాళ్ళ ఆ అకాడమీ వాళ్ళు టెస్ట్ రాయిస్తే ఆ పేపర్లు మేము కరెక్ట్ చేయడం ఏంటి? లేదా మేము ఎందుకు దీన్ని చూడాలి? లేను, మాకు ఈ సంబంధం లేదు, మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్సే మేము చూస్తాం, ఇది నిజంగా లేదా? లేదు, అంటే తను మనది రాసేది, వేరే వాళ్ళది కూడా రాసేది. సో ఒకవేళ షీఈ్ నాట్ వెరీ షూర్ హౌ ద కరెక్షన్, ఎలా ఉంది క్వశ్చన్ అక్కడ కరెక్షన్ అన్నది మాకు షేర్ చేసేది. వీఆర్ వెరీ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే మా స్టూడెంట్ ర్యాంక్ కొడితే విల్ బి వెరీ హ్యాపీ. సో లైక్ ఏ పేరెంట్, మాకు అవర్ ఓన్ కిడ్ ర్యాంక్ కొట్టడం ఇంపార్టెంట్, కానీ ఎవరిది ఎక్కడ ప్రిపేర్ అయితే ఏంటి అన్నది ఆలోచనలోనే ఉన్నాం. దట్స్ సో నైస్, రియలీ దట్స్ సో నైస్. ఏమైనప్పటికీ వైజాగ్ నుంచి ఒక ఆణిముత్యాన్ని అచీవ్ చేయడం అనేది, ఎస్పెషల్లీ UPSC అచీవ్ చేయడం అనేది, అది కూడా క్లాస్ రూమ్ స్టూడెంట్ వైజాగ్ IAS అకాడమీలో చదవడం అనేది, దట్స్ రియల్లీ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. సో ఐ థింక్ వైజాగ్లో ఒక కొత్త భూమి తీసుకొస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ గౌతమ్ గారు. థ్యాంక్ యూ. Awesome. థ్యాంక్ యూ. Thank you, ma'am.